బీట్రూట్ రవ్వ లడ్డు. మామూలుగా రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకుంటాము? బొంబాయి రవ్వ, పంచదార, యాలకుల పొడి, పాలు అవన్నీ కలిపి చేసుకుంటూ ఉంటాం. బీట్రూట్తో ఎలా తయారు చేయాలి ఈ రోజు నేర్చుకుందాం. మరి ముందుగా బీట్రూట్ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బొంబాయి రవ్వ 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, పాలు 1/2 కప్పు. బీట్రూట్ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా బీట్రూట్ని ఉడికించేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, లేదంటే ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించేసుకున్నాం. ఇది ఒకటి పక్కన పెడదాం, దాని గురించి చెప్తాను. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ తర్వాత మామూలుగా బొంబాయి రవ్వ తీసుకున్నాము, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము, బ్రౌన్ షుగర్ తీసుకున్నాము. అయితే బీట్రూట్ అనేది మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి ఒక చక్కటి వెజిటబుల్ అండి. అది పసిపిల్లల నుంచి కూడా మనకు పెద్దవాళ్ల వరకు కూడా ప్రతి ఒక్కరు బీట్రూట్ని హాయిగా తినచ్చు. ఒక బ్లడ్ కౌంట్ పెరగాలన్నా, ఐరన్ పెరగాలన్నా కూడా బీట్రూట్ని ఖచ్చితంగా తినమని చెప్తూ ఉంటారు. అండ్ గుడ్ ఎనర్జీకి కూడా, ఎనర్జీ తక్కువైన వాళ్ళకు కూడా బీట్రూట్ చాలా బాగా సహాయపడుతుంది. అండ్ ఇందులో మనకు బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగించి, అలాగే బీపీ తగ్గించడానికి కూడా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి తెలుసా. ముఖ్యంగా బీట్రూట్ ఎందుకు బాగా పిల్లలకు కూడా పెట్టాలి అంటూ ఉంటారు అంటే, ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే త్వరగా పిల్లలు జబ్బు పడకుండా, దగ్గులు జలుబులు తరచు ఇలాంటివన్నీ రాకుండా, జ్వరాలు రాకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇది స్కిన్కి కూడా చాలా మంచిది. బీట్రూట్ అనేది ఏంటంటే బ్లడ్ని ప్యూరిఫై కూడా చేస్తుంది. అంటే మన చెడు మలినాలను తొలగించడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి స్కిన్ విషయంలో కూడా, స్కిన్ని ఫిల్టరేషన్ చేసే విషయంలో కూడా చాలా మంచిది. అలాగే పెద్ద పేగులో ఉండేటువంటి బ్లాకేజెస్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. అంటే లార్జ్ ఇంటెస్టైన్ అంటారు కదా, అలా అనమాట. అంతేకాకుండా కంటి చూపు కూడా చాలా మంచిది. అంటే కంటి మజిల్స్ని అది దృఢపరిచే విషయంలో, కంటి చూపు తగ్గకుండా ఉండడానికి కూడా బీట్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా? అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే, చెప్పాను కదా బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అని చెప్పి, దీన్ని మనం చక్కగా రుబ్బేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని ఒక చక్కటి లిక్విడ్ లాగా తయారు చేసుకుందాం. ఓకే, బాగా రుబ్బేసుకుంటే మీకు ఏమీ రాదు. అంటే జల్లెడ కడితే కూడా పెద్దగా మీకేం రాదు, కాకపోతే కొంచెం అయితే వస్తుంది. ఎంత జల్లెడ కట్టినా కూడా కొంచెం మనం తీసేస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని ప్రాపర్గా చక్కగా నీళ్లు పోసుకొని రుబ్బుకొని ఒక జ్యూస్ లాగా తయారు చేసుకొని తీసుకొస్తా. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గురించి చెప్పేస్తాను. చూసారా, ఇలా చక్కగా బీట్రూట్ జ్యూస్ని తయారు చేసేసారు. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, స్టవ్ వెలిగించేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. ఈసారి ఎప్పుడైనా పండగల టైంలో మీరు రవ్వ లడ్డు తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక బీట్రూట్ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా చాలా మంచిది, చూడడానికి బాగుంటుంది, తినడానికి చాలా హెల్దీ, రుచిలో పెద్ద మార్పులు అంటూ ఏమీ ఉండవు, చాలా చాలా బాగుంటుంది. మరి ముందుగా ఇందులో కాస్త నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత జీడిపప్పు, అలాగే కిస్మిస్, మీకు ఇంకా కావాలంటే పిస్తాలు, బాదాంలు ఇలాంటివి వేసుకోవాలంటే కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి మనం వేయించేసుకుందాం. ఇది మనకు యాక్టివిటీ వర్కౌట్ చేస్తారు కదా, వర్కౌట్ చేసే ముందు 1 గంట ముందు చక్కగా బీట్రూట్ జ్యూస్ తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అనమాట. ఎనర్జీ విషయంలో అసలు ఎక్కడ మనకి డోకా ఉండదు, మంచి ఎనర్జెటిక్గా ఉంటాము, మనకి ఎక్కడ వీక్నెస్ అనేది ఉండదు. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం జీడిపప్పు అంటే అలా కూడా చేసుకోవచ్చు. అంటే రవ్వ లడ్డు కట్టుకునేటప్పుడు మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా రావాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో కాస్త నెయ్యి ఉంది, దీంట్లో మనము బొంబాయి రవ్వ వేసేసుకుందాం. మన లడ్డూలకు ఎంత కావాలో దాని తగ్గట్టుగా వేసేసుకోవాలి. ఒక 3/4 కప్పు వేసానండి. చిన్న కప్ చూసుకుంటే ఒక ఫుల్ కప్ వస్తుంది. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇంకా నెయ్యి నాకు తెలిసి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, దీంట్లో నెయ్యి ఉంది, చూద్దాం. మనకు అవసరం అయితే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు బొంబాయి రవ్వ వేసుకున్నప్పుడు. చాలా ఈజీ అండి, సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. అంటే సాధారణంగా రవ్వ లడ్డు మనకు వైట్ కలర్లోనే వస్తుంది కదా, ఇలా బీట్రూట్ మనం వేసినప్పుడు చక్కగా రంగు మారుతుంది. పిల్లలకు కూడా ఏదో అట్రాక్టివ్గా అమ్మా ఏంటిది అన్నట్టుగా చూస్తారు. బీట్రూట్ జ్యూస్ వేశాను ఎందుకంటే బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిది, చాలా హెల్తీగా ఉంటామని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. చెప్పింది కరెక్ట్గా చెప్పాలి, రీజనింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. కానీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి ఎలాగైతే బాగా అర్థమవుతుందో
ఆ విధంగా చెప్తే ఏంటి అంటే వాళ్ళకు కూడా ఓకే, చిన్నప్పటి నుంచి తెలుస్తుంది, ఓహో అవునా ఇది మంచిది కదా అది ఏంటి అని. ఇది ఒక్కసారి వేయించేసుకుందాము. మనకి రవ వేయించుకున్నప్పుడు సైన్ ఏంటి ఇది వేగింది అనేది ఏంటి అంటే మంచి వాసన వచ్చేస్తుంది, మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనకు ఆ పచ్చివాసన పోయి బాగుంది అని అంటే వేగింది అని తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా వేగిన బొంబాయి రవలో ఇలా బొంబాయి రవ వేయించేసుకున్నాం కదా, ఇలా వేగిన బొంబాయి రవలో నేను ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో అది వేస్తున్నాను. మరి ఎక్కువగా వేయకూడదండి, చూసుకొని వేయాలి. అంటే మనకు లడ్డు కట్టడానికి ఎక్కడ ఇబ్బందిగా లేకుండా చూసుకోవాలంతే. మరి ఎక్కువగా వేసేస్తే కష్టం, కొంచెం వేద్దాము. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా న్యాచురల్ కలరు. మామూలుగా పులావ్ బిర్యానీలలో కూడా మనము ఈ ఫుడ్ కలర్లు అవి వేయకుండా కలర్ రావాలంటే ఇలా చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం కాస్త పంచదార వేసేసుకుందాం. యాక్చువల్గా పంచదార మామూలుగా దీన్ని బయటికి తీసి ఆ తర్వాత వేసుకుంటాము. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం మనకి వేడి మీద కాస్త పంచదార వేస్తే బ్రౌన్ షుగర్ మనకు కొంచెం కరిగినట్టు అవుతుంది కదా, లడ్డూలు కట్టుకోవడానికి బాగా వస్తుందని. ఎక్కువ టైం పట్టకూడదండి. ఇది మనకు పంచదార వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉంచేసి తీసేయాలి. మనకు కావాల్సినంత బ్రౌన్ షుగర్ వేసేసుకున్నాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఈ వేడికి మనకు ఆ పంచదార కరిగిపోతుంది కాబట్టి ఎక్కువసేపు కూడా ఉంచకూడదు. మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, పంచదార వేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఆ వేడి తగిలితే చాలు. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక హాఫ్ మినిట్ మనం పంచదార బ్రౌన్ షుగర్ వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ మాత్రమే ఉంచాము. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకున్న తర్వాత మిల్క్ మిక్స్ చేసుకోవాలి. రంగు భలే ఉంది కదండి. నేను కూడా ఇంతవరకు యాక్చువల్గా రవ్వ లడ్డు ఎప్పుడు బీట్రూట్తో చేయలేదు, కానీ బాగుంది, చూడడానికి అయితే సూపర్ ఉంది. కానీ రవ్వ లడ్డు ఎప్పుడూ కూడా ఒక పిసర్ వేడి మీదే చెయ్యాలి. ఉండలు ఇంత వేడి కాదనుకోండి, కొద్దిగా చల్లారాలి. ఇప్పుడు దీంట్లో మనము పాలు మిక్స్ చేసుకోవాలి మన క్వాంటిటీకి తగ్గట్టుగా. ఇప్పుడు ఇది కాచి చల్లార్చిన పాలండి. ఇది మనం కొంచెం వేసుకుందాం. మనము చక్కగా ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ముందుగా కిస్మిస్లు వేసేసుకుందాము. జీడిపప్పు నేను పై నుంచి అందంగా పెట్టాలనుకుంటున్నాను. ముందుగా కిస్మిస్లు వేసేసుకుందాము. చూద్దామండి, అంటే మనకు ఉండలు కట్టుకోవడానికి కరెక్ట్గా వచ్చింది అంటే మనకు పాలు పోయాల్సిన అవసరం లేదు. రాలేదు అంటే మనము ఇంకొంచెం పాలు పోసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటి అంటే విడిపోకుండా ఉంటుందన్నమాట. నాకు తెలిసి ఉండ వచ్చేసింది, సరిపోయింది. ఇలా మనం పైనుంచి వేయించుకున్న జీడిపప్పును ఇలా పైనుంచి గార్నిష్ చేసుకోవచ్చు అనమాట. అందంగా పెట్టుకోవచ్చు. ఇది తప్పకుండా మీరు ప్రయత్నించండి. రాబోయే ఇప్పుడంతా కూడా శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో మనకి ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ మంగళవారం ఏదో ఒకటి స్పెషల్స్ చేస్తూ ఉంటాము కదండి. మరి ఈసారి శ్రావణ మాసంలో మీరు ఏం నేర్చుకున్నారు అంటే బీట్రూట్ రవ్వ లడ్డు నేర్చుకున్నా అని చెప్పి మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి చేసి పెట్టండి. ఇలా చక్కగా అందంగా బీట్రూట్ రవ్వ లడ్డు తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బొంబాయి రవ్వ 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, పాలు 1/2 కప్పు. బీట్రూట్ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా బీట్రూట్ ముక్కల్ని మెత్తగా రుబ్బుకొని జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్లను వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే ప్యాన్లో బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో బీట్రూట్ జ్యూస్, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా పాలు వేసి ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను కూడా వేసి చేత్తో ఉండల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ.